స్థాయి ఓపెన్ ఖోఖో పోటీల నిర్వహణలో ఈరోజు నాలుగు జిల్లాల నుండి 8 జట్లు పాల్గొనడం జరిగింది. మొత్తంగా 180 మంది క్రీడాకారులతో పాటు అధికారులు, వ్యాయామోపాధ్యాయులు, టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొనడం జరిగింది. అందులో 130 మంది క్రీడాకారులు, 20 మంది వ్యాయామోపాధ్యాయులు, దట్ ఈస్ టెక్నికల్ అఫీషియల్స్, అలాగే 30 మంది సీనియర్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. వీరందరికీ కూడా నగదు బహుమతులను మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, వారు ప్రథమ స్థానం సాధించిన జట్టుకు 5,000, అలాగే ద్వితీయ స్థానం సాధించిన జట్టుకు 3,000, తృతీయ చతుర్థ స్థానాలు సాధించిన జట్లకు 2,000 చొప్పున నగదు పురస్కారాలను అనౌన్స్ చేయడం జరిగింది. ఆ పురస్కారాలను ఇప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఈ పోటీల విజయవంతానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి చేసిన వ్యాయామోపాధ్యాయులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే మేము కోరగానే ఈ కార్యక్రమానికి అలాగే మన అసోసియేషన్కు అధ్యక్షులుగా ఒప్పుకున్న శ్రీ నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రధాన కార్యదర్శులకు మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. కూరగాయలు మాకు ఈ గవర్నమెంట్ మేము అందరి క్రీడాకారుల నుంచి ప్రత్యేక క్రీడాభిస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఈ గవర్నమెంట్ పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నాము. దానికి కూడా మా యొక్క అన్ని సహాయ సహకారాలు అందిస్తాము. కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కర్నూలు జిల్లా సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్విటేషన్ టోర్నమెంట్ చేసినటువంటి క్రీడా కుసుమాలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, అట్లాగే ఉమ్మడి జిల్లా కార్యదర్శి అయినటువంటి వై మహేందర్రావు గారికి, మా మిత్రుడు సిఐ కుమారస్వామి గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సమయం తక్కువ ఉండడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 2 విషయాలు చెప్పదలుచుకున్నా. జీవితంలో ఖచ్చితంగా మనిషికి గెలుపు ఓటములు సహజమే. గెలుపు అనేది తాత్కాలికంగా ఒక 5 నిమిషాల ఆనందాన్ని ఇస్తుందేమో, కానీ ఓటమి అనేది జీవితంలో మనం ఏం చేయాలి, మనం ఓపిక ఎట్లా పెంచుకోవాలి, నేర్పుని ఎట్లా చేసుకోవాలి, నైపుణ్యాలను ఎట్లా పెంచుకోవాలని చెప్పి ఓటమి మనకు నేర్పుతుంది. ఓటమే మనం మొదటి మిత్రుడిగా మనం భావించాలి. కాబట్టి ఇక్కడ ఓడిపోయినటువంటి వాళ్ళు కానీ గెలిచినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాధపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి పుట్టిన ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. అది ఆట కావచ్చు, పాట కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ కళను గుర్తించి క్రీడారంగాన్ని ఎంచుకున్నటువంటి మీరందరూ కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీ లోపల మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణతో మీరు ఇట్లా ప్రాక్టీస్ మొదలు పెడితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి, అదే దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదుగుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జీవితంలో చాలామంది మనకు ఆదర్శవంతులు చాలామంది ఉన్నారు. ఎన్నో సందర్భాలు ఓటమిని చవి చూసి తర్వాత గెలుపును పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. కరీంనగర్ జిల్లాకు కొత్త అధ్యక్షునిగా సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కరీంనగర్ జిల్లాలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా క్రీడాకారులకు అన్ని రకాల సహాయ సహకారాలు
మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ కుమార్ గారికి. అదేవిధంగా బాబు గారిని కొంచెం మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. నేను సెటిల్ అయిపోయినా. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి ఓపెన్ టు ఆల్ ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కుమారస్వామి గారు, ఈనాటి ముఖ్య అతిథి సుడా చైర్మన్ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవనీయులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, సదావేదికపై ఆశించిన ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ కర్త కర్మ క్రియ అయినటువంటి అన్న మహేంద్రన్న గారు, 4 జిల్లాల ఖోఖో అసోసియేషన్ సెక్రటరీలు, గౌరవ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సోదరులు, పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఎక్కువ మాట్లాడాల్సిన కష్టపడి ఆడేది కాబట్టి ఈనాడు ఇంతమంది మన పక్కన చూసుకుంటే ఫిజికల్ డైరెక్టర్ కానీ, రైల్వేలు కానీ, పోస్టాలు కానీ, వివిధ డిపార్ట్మెంట్ల లోపల మీలాగా ఆడి అక్కడ కూర్చున్నారు. ఇక్కడనే కూర్చుని ఆ స్థాయికి ఉంది. అంటే వాళ్ళ స్థాయికి ఏంటంటే ఒకటే కమిట్మెంట్, డెడికేషన్, సబ్జువాటి అనే గౌరవుడు రంగరించిపోతే కష్టపడి చదువుకుని పైకి వచ్చిండు. కష్టపడ్డ మామూలు కాదు. వాళ్ళు చదువుతో పాటు క్రీడలతో పాటు చదువుకున్నారు, ఇంటర్మీడియట్ చేసారు, డిగ్రీ చేశారు, బీపీఎడ్ చేశారు, ఇలా డాక్టర్లు అయ్యారు. జగిత్యాలు తీసుకుంటే 2 డాక్టర్లు అయినా అక్కడ డాక్టరేట్ పొందారు. మరి అన్న మహేంద్రన్న ప్రోత్సాహం వల్లనే ఇలా ఇంతమంది క్రీడాకారులు మేము ఆట చాలా ఆడిస్తాం, చాలా గేమ్స్ నడుస్తున్నాయి కదా. కానీ ఖోఖోలో ఉన్నటువంటి పట్టుదల, కృషి చూస్తే ఇంతమంది వచ్చి ఇక్కడ ఆడిస్తున్నారు. ఇంత ఆట ఆడిస్తే అఫీషియల్ దొరకరు. ఖోఖోలో అన్న యొక్క కృషి వల్ల ఎంతమంది అన్న మీద అభిమానం, ఖోఖో మీద అభిమానం. కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఖోఖో అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉందని యొక్క నిదర్శనం. వీళ్ళందరికీ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఖోఖో లోపల ఈ ఓపెన్ టు ఆల్ ఎందుకు పెడుతున్నాయంటే మీ లోపల టాలెంట్ బయట తీసుకొచ్చి కరీంనగర్ ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంటున్న ఒక ప్రయత్నమే మహేంద్రన్న ఉద్దేశం. మరి అంత చక్కటి అవకాశం కల్పిస్తున్న మహేంద్రన్న కళను సాకారం చేసి అన్న కరీంనగర్ జిల్లాకే పరిమితం కాకుండా తెలంగాణ రాష్ట్రం లోపలే ఇంకా పెద్ద పదవిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తీసుకున్న, తెలంగాణ తీసుకున్న ఖోఖో అంటే ఒకే ఒక పేరు మారుమోగింది, అదే భాయి మహేంద్రరావు గారు. మరి ఆ మహేంద్రరావు గారి సేవలు మీరు ఉపయోగించుకొని భవిష్యత్తులో పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పిన పెద్దలందరికీ నమస్కరిస్తూ జై హింద్. అదేవిధంగా మనందరికీ ఉత్సాహం కలిగి ఈ క్రీడల కోసం తెలియనటువంటి ఒక భారతమైన ఖోఖో టీంకు కోచ్లు రచించి విజేత కావడంలో మన పూర్వ జిల్లా నుంచి ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారుడు, నా మిత్రుడైనటువంటి ఇద్దరు ఒకటే, మా నాన్నగారు భద్రపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి నా మిత్రుడు నరేష్ గారిని తన విలువైనటువంటి మోటివేషన్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. పెద్దలు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, ఖోఖో అధ్యక్షులు సుడా చైర్మన్ గారికి, అలాగే కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేంద్రరావు గారికి, ఈ సభకు అధ్యక్షుడు కుమారస్వామి గారికి, అలాగే స్టేట్ అందరి పెద్దలకి, నా ముందు ఉన్నటువంటి ప్లేయర్స్కి, అఫీషియల్స్కి, రిపోర్టర్స్కి అందరికీ నమస్కారాలు. మన ఖోఖో ద్వారా ఒకప్పుడు ఆడేవాళ్ళం మనం, కానీ ఇప్పుడు చాలా ఆపర్చునిటీ ఉంది. ఖోఖో ఒక కరీంనగర్ మనం అప్పుడు ఆడినాం ఏకగ్రీవంగా 23 times మనం 1 man show 1 side మనం ఖోఖో ఆడేవాళ్ళం, మంచిగా గెలిచేవాళ్ళం, అవునా కదా. ఖోఖో ఇప్పుడు దానికి తీసుకోవడం కూడా మనం కూడా ముందు ఇప్పుడు మనకు రావాల్సినది కూడా ఖోఖో మన కరీంనగర్ జిల్లా కూడా పూర్వవైపు తీసుకురావాలి. తర్వాత కూడా మనకు మంచి పేరు తీసుకొచ్చి మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మేము కూడా మీ దగ్గర ఆడే, మేము కూడా రైల్వే డిపార్ట్మెంట్ స్పోర్ట్స్లో జాబ్ చేయడం, నేను కానీ లక్ష్మణ్, రాజు, జలంధర్, ఆనంద్ అందరూ తెలిసిన విషయాలు మీకంతా. సో ఇప్పుడు మనకు మంచి రోజులు వస్తున్నాయి. ఖోఖోలో ఇంతకుముందు రైల్వేస్ ఉండే, ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు పోస్టల్ వస్తుంది, ఐటీపీపీ వస్తుంది, బీఎస్ఎఫ్ ఉంది, సిఐఎస్ఎఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి అందులో కూడా మనం మంచి ర్యాంక్ కానీ మెరిట్ కానీ మనం తీసుకొస్తే మనకు అవకాశాలు వస్తే మనం జాబ్ సంపాదించుకోవచ్చు. దాంతోపాటు మనం స్టడీస్ ఉంటే కనుక బీపీఎడ్ చేసుకోవచ్చు, ఎంపీఎడ్ చేసుకోవచ్చు. దాంట్లో మన డాక్టరేట్స్ ఉండాలి. మనకి ఇద్దరు మన కరీంనగర్ నుంచి
మన రవీందర్ కానీ నవీన్ కానీ డాక్టర్ చేశారు. మంచి గొప్ప ఆపర్చునిటీ మనకు. అంటే మనం స్పోర్ట్స్ వల్ల మనకు స్పోర్ట్స్ జాగ్రత్త ఇచ్చాం. అదే స్పోర్ట్స్ కూడా ఉపయోగించుకుని వాళ్ళు డాక్టర్ సంపాదించారు. డాక్టర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఎగ్జామ్ కాలేజ్. సో 2 రకాలు డాక్టర్ సంపాదించారు. స్పోర్ట్స్ మేమంతా రైతులు జాగ్రత్త. సో మీరు కూడా మంచిగా ఆటలు చేసి కష్టపడి మన కరీంనగర్ జిల్లా కానీ అలాగే తెలంగాణ నుంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నమస్కారం. వల్ల ప్రత్యేకంగా ఒక కష్టపడాలి. మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని వాళ్ళు మేము అందరం కోరుకుంటాము. మీరు ఉంటామని కోరుకుంటూ చివరిగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అధ్యక్షుడికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సుభాష్ గారు మన కొద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి సార్ గారిని అమూల్యమైన సమయం సూచనలు విలువైనటువంటి మాట్లాడుకుంటూ మన అందరినీ ఉత్తేజపరిచే విధంగా భవిష్యత్తు మన క్రీడను అభివృద్ధికి తోడ్పడే విధంగా నాకు విలువైనటువంటి మాటలు మనం చెప్తారు. మాట్లాడుతుందిగా మన ఉమ్మడి జిల్లా ఖోఖో గేమ్స్ సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వేదికైనటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా మా మహేందర్ అన్న ఉమ్మడి జిల్లా సెక్రటరీ గారికి వి కుమార్ గారికి లక్ష్మయ్య గారికి డాక్టర్ ఏ రవీందర్ గారికి ఎస్పీ మహేందర్ గారికి ఈ సూర్యప్రకాష్ గారికి ఈ నరేష్ గారికి డాక్టర్ ఈ నవీన్ గారికి డి శ్రీనివాస్ గారికి సురేందర్ గారికి ఎటాక్ సంబంధించి అధ్యక్ష కార్యదర్శులు వివిధ హోదాలో చెప్పిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ కూడా క్రీడా స్ఫూర్తితో మరి రాబోయే రోజుల్లో ఒక మంచి క్రీడాకారులుగా ఎదగాలని తప్పకుండా ఈ రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మేము కూడా ఖోఖో ఆటలో మరి పథకం సాధించాలనేటువంటి ఒక మరి ఉద్దేశంతో ఈరోజు పార్టిసిపేట్ అయిన మీ అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తాను. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక చరిత్ర ఖోఖోకు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాలలో ఎదిగినటువంటి చరిత్ర ఉంది. దాదాపు 13 సంవత్సరాలుగా 15 సంవత్సరాల ఇక్కడి మరి గతంలో ద్వితీయ స్థాయిలో బహుమతి పొంది గత సంవత్సర కాలంలో కొంత మనం ఇబ్బంది పడ్డాం. దీన్ని తప్పకుండా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మీలో కొంతమందిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా మరి మీరు గోల్డ్ మెడల్ వచ్చే విధంగా మా వంతు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని మరి మీరు కూడా అది చిత్తశుద్ధితో కంకణ పత్రిక ఎట్టి పరిస్థితుల్లో మేము అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాలన్నటువంటి పట్టుదలతో మీరు మరి ఎప్పటికప్పుడు శిక్షణ తీసుకుని ఎప్పటికప్పుడు ఆడుకుంటూ తప్పకుండా ఆ స్థాయిలో మీరు పట్టుదలతోటి
దీంట్లో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ తప్పకుండా గెలిచిన వాళ్ళంతా కూడా ఎక్కడితో రాలిపోలేదు. అందరూ కూడా పట్టుదలతోటి మనం ప్రతి క్రీడను ఆడినట్లయితే తప్పకుండా దాంట్లో మనకు గెలుపు లభించే అవకాశం ఉంటుంది. మరి మీరు వచ్చిన తర్వాత మేము ఆట తీరు చూస్తే తప్పకుండా మీలో అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించే క్వాలిటీస్ మీ అందరిలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి నెల మరి ఈ విధంగా మీ అందరికీ ఇన్విటేషన్ గేమ్స్ ఏర్పాటు చేయడానికి మా వంతుగా తప్పకుండా ప్రయత్నిస్తాం. కానీ మీరు ఆ క్రీడా పూర్తి ఆ పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది. తప్పకుండా మీకు రాబోయే రోజుల్లో మంచి పొందాల పరిస్థితి ఉంటుంది. మీరు దీనిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పట్టణం సాధిస్తే మీరు కీర్తి ఈ దేశానికి కీర్తి తీసుకురావడమే కాకుండా మీ జీవితాల్లో కూడా మీకు ఏదైతే ఎస్ఐగానో లైన్లో ఎస్ఐగానో ఏ విధంగా అయితే వీళ్ళకి అవకాశం లభించిందో మీ అందరికీ కూడా ఆ విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అదే విధమైనటువంటి వీళ్ళని పూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ఇంకా పట్టుదలతో ఈ ఆటలో పాల్గొని మీరు విజయం సాధించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఖోఖో అనేది శారీరకంగా మానసికంగా అన్ని రకాలు కూడా మీకు దృఢమైనటువంటి శారీరకంగా అదేవిధంగా మానసికంగా దృఢత్వాన్ని సాధించడానికి ఈ ఆట ఎంతో ఉపయోగపడుతుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం, అదేవిధంగా అన్ని రంగాల్లో పట్టుదలతో ముందుకు వెళ్ళడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా ఇది నేర్చుకుని మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడిగా తప్పకుండా నా వంతు పూర్తి సహకారం మీకు ఏ విధమైనటువంటి అవసరమైనటువంటి మీ ఆటలకు సంబంధించినటువంటి తప్పకుండా మాకు పూర్తి సహకారం అందిస్తానని మిమ్మల్ని అంతర్జాతీయ స్థాయిలో చూసేంత వరకు కూడా మేము న్యాయశక్తుల మీ వెంటనే ఉండి పూర్తి స్థాయిలో మీకు ప్రోత్సాహం అందించే విధంగా ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసి మరి మీకు క్రీడల ద్వారా సేవ చేసుకునే అవకాశం కూడా కల్పించినటువంటి ఈ క్రీడా అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు ఎదగాలని మనసారా భావిస్తూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మేము అక్షరంగా చూడాలనుకుంటూ అందరూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ ఇస్తూ ఇక్కడ ఎవరైతే మొదటి 2, 3 మూర్తులు సాధించినటువంటి అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క నూతన అధ్యక్షులుగా మొదటిసారి రామవైద్య గవర్నమెంట్కు ఇచ్చినటువంటి సహకారం భవిష్యత్తులో ఇస్తున్నానని ఒక మాటతోని ఈ జిల్లాకు మళ్ళీ పూర్వవైపు పెరగడానికి మీ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి మా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శులు కానీ అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖోఖో దీని ద్వారానే ఉపాధి పొందుతున్నటువంటి మాలాంటి సీనియర్ క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగం సాధించినటువంటి మేము అదేవిధంగా మా పీటీలు కానీ ఎవరైతే ఖోఖో ద్వారా పీటీలు ఉద్యోగం చేస్తున్నారో వారందరి సహకారం అందరికీ మేము వెంట ఉంటుంది సార్. ఈ జిల్లాలో మళ్ళీ పూర్వస్థాయిలో ఖోఖో అంటే కరీంనగర్ జిల్లాలో ఒక నూతన అధ్యక్షులు ఎన్నికైనటువంటి కొండరెడ్డి నరేంద్ర రెడ్డి సార్ ఉన్నారు. ఆ జిల్లా గురించి మనం ఎన్నుకోవాలని చాలా కష్టంలో ఆయన పాత కరీంనగర్ జిల్లాలో ఈరోజు మనం చూడబోతున్నాం అనే సంగతి భవిష్యత్తు యొక్క విద్యాలయ నిర్దేశనంగా మీకు చూపెట్టడానికి మాకు అవకాశం ఇస్తున్నందుకు చాలా సంతోషం సార్. ఈ కార్యక్రమాన్ని సంతోషం సార్. మాకు అందరూ కూడా వేడి చేస్తారు సార్. ఈ మొదలుగా కొందరికి
మనం తమ ద్వారా చిన్నపాటి సన్మానాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము అనుకున్నప్పుడు నలుగురికి అదేవిధంగా దాని తర్వాత విజయమైనటువంటి ఎవరైతే వాళ్ళకి తమ ద్వారా మనం అమలు చేసినటువంటి విధానాన్ని ఈ మొదటి స్థాయి అమలు గవర్నమెంట్ కూడా సారే స్పాన్సర్ చేయడం అనేది కూడా చాలా గొప్ప మంచి దగ్గర ఉంటుంది సార్. అందుకే క్రీడాకారుల యొక్క అభ్యర్థనతో దానికి ఒకసారి మళ్ళీ తప్పకుండా కొలవలసింది కదా.